నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంని పూర్తిగా నాశనం చేసిందని మండిపాటు. ప్రజా దర్బార్తో నూతన ఒరవడిని సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆప్యాయంగా పలకరిస్తూ ఫిర్యాదుల స్వీకరణ పరిష్కరిస్తామని భరోసా. ఉచిత ఇసుక విధానం సాహసోపేతమైన నిర్ణయం. భవన నిర్మాణ కార్మికులతో సంబరాలు జరిపిన ఎమ్మెల్యేలు. ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటు. రాజధాని నిర్మాణం జరిగి ఉంటే సంపద సృష్టి జరిగేదన్న సీఎం చంద్రబాబు. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవ పరిస్థితులు తెలుపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమర్థవంతమైన పాలన ద్వారానే ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో ప్రజలకు తెలియచేసేందుకే శ్వేతపత్రాలను వివిధ రంగాల్లో విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్తును ఛార్జీలు పెంచకుండా ప్రజలకు అందించామన్న చంద్రబాబు గత 5 ఏళ్లలో దాదాపుగా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో వైసీపీ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టిందని, ఇప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత తమపై పడిందని అన్నారు. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. మన భారం ఓకే, మనకి ఇక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఆదాయాన్ని చంపేశాడు, అప్పులు చేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్. ఇచ్చిన హామీలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పారదర్శకంగా ఇసుక లభ్యత ఉన్న జిల్లాల్లో అక్కడి కలెక్టర్లకు బాధ్యత అప్పచెప్పామని, ఇంటికి ఇసుక తెచ్చి ఇవ్వాలనే ధోరణిలో వైసీపీ మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. రాజధాని అమరావతిని నిర్మిస్తే సంపద వచ్చేదని, 3 రాజధానులంటూ తిక్క పనులు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్లు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా బొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా.
ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలను విన్నవించుకునేందుకు వస్తున్న ప్రజలను పలకరిస్తూ ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయించాలని పలువురు మంత్రి లోకేష్ ను కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. 12వ డివిజన్లో డిప్యూటీ మేయర్ సజ్జీల స్థానిక నాయకులతో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రోడ్లు, డ్రైన్ల సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మౌలిక వస్తువులు కూడా సరిగ్గా అందలేదని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. రానున్న రోజుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ 12 డివిజన్లో గత కొంతకాలంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు పైప్ లైన్లన్నీ గతంలో ఉన్నటువంటి పైప్ లైన్లు సరిగ్గా లేకపోవడంతో కొత్త పైప్ లైన్ని వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం, ముఖ్యంగా ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి పట్నం బజార్ ప్రాంతంలో కొన్ని రోడ్లు మరీ సరిగా లేకపోవడంతో వాటినన్నింటిని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరుగుతుంది. గుంటూరు నగరంలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా పట్టణానికి సంబంధించి పరిపాలన గురించి ఎవరికైనా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము, మాతో పాటు కార్పొరేషన్ సిబ్బందితో పాటు కార్పొరేటర్లు, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు ఫ్లెక్స్ కు గల్లా మాధవి ఆమె కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. గత వైసీపీ పాలనలో ఇసుకను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుకను బ్లాక్ చేయడం వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా సీఎం చంద్రబాబు అమలు చేయడం సంతోషంగా ఉందని గల్లా మాధవి అన్నారు. అలాగే అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మేయర్ కావటి తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన ఈ యొక్క ఇసుక దందాతో, ఇసుక మాఫియాతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూ వచ్చాము. ఎక్కడ ఎవరికి పనులు లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం గమనించాము. ఇసుకని ఇప్పుడు మనం ఉచితంగా ఇస్తున్నారు, అందులో కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. కంప్లీట్గా డిజిటలైజేషన్ ద్వారానే మనం ఈరోజు ఇసుకని కొనుగోలు చేసే విధి విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. కావటి మనోహర్ నాయుడు గారు భువనమ్మ గారిని మన అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు కించపరిచే విధంగా మాట్లాడారు అని ఈరోజు గుర్తు చేసుకున్నారు. మరీ 5 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఇసుకను ఉచితంగా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం సహజసిద్దమైన కార్యక్రమమని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు అన్నారు. సాయిబాబా రోడ్లోని క్యాంప్ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక ద్వారా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన బినామీలకు ఇసుక కాంట్రాక్టులు ఇవ్వడంతో కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుకలో గత 5 సంవత్సరాలుగా 50,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందన్నారు. ఉచిత ఇసుకకు జీవో ఇవ్వడం ద్వారా ప్రజలందరూ తమ నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైసీపీ విధానాలతో నష్టపోయిన కుటుంబాలను టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఉచిత ఇసుకతో ప్రజలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గుంటూరు ఛానల్ పొడిగింపు, రోడ్ల నిర్మాణాలను పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది. 5 లక్షల ఇళ్ళకి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. 5 సంవత్సరాల్లో దాదాపుగా 50,000 కోట్ల పైగా ఇసుక దోపిడీ జరిగిందన్నది వాస్తవం. దోపిడీ నుంచి ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకే చెందే విధంగా చేయడం అనేది చంద్రబాబు నాయుడికే దక్కింది. యుద్ధ ప్రాతిపదిక మీద అందించాల్సినటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి రోడ్లను పునర్నిర్మాణం చేసి వెడల్పు చేసి స్ట్రెంథనింగ్ చేసే విషయంలో మొన్న ఢిల్లీకి వెళ్ళాం. మా కేంద్ర మంత్రివర్యులను కూడా కలిశాము.
అక్కడ కూడా సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు ఇట్ ఈస్ ఆన్ పైప్ లైన్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుతో పాటు అధికారులు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి, పథకాల అమలుకు సహాయాన్ని అందించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లే కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. వ్యవసాయంతో పాటు ఇతర రంగాలను ఆదుకునేందుకు బ్యాంకర్లు చేయూతనివ్వాలని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఉచిత ఇసుక హామీని అమలు చేసిన ఘనత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తాడికొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇసుకను బంద్ చేసి ఇసుకపై ఆధారపడిన కార్మికుల ప్రాణాలను సైతం వైసీపీ ప్రభుత్వం తీసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 50,000 కోట్ల రూపాయల వరకు ఇసుకలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఉచిత ఇసుక పథకంతో నిర్మాణ రంగం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఉచిత ఇసుకలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. జగన్ అధికారంలో జరిగిన ఇసుక దోపిడీపై విచారణ చేసి బకాయిలను తిరిగి రాబట్టేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి జమ కావలసిన సొమ్మును ప్రైవేటు వ్యక్తులు దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో దోపిడీని అరికట్టి ప్రభుత్వ కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు రాజా మాస్టారు, దామచల శ్రీనివాస్ అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్తో పాటు పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును రాబట్టడంతో పాటు జగన్కు సహకరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక బంగారం కంటే ఖరీదైపోయిన సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇసుక ద్వారా ఆధారపడిన అనేక మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టి ఆఖరికి ప్రాణాలు తీసిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. దాదాపు 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇసుకకి రేట్ లేకుండా కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు, ప్రభుత్వానికి ఇచ్చే జీఎస్టీ తప్ప వేరేమీ లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తద్వారా నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు అభివృద్ధి పట్టాలు ఎక్కనుంది. పేద మధ్యతరగతి కార్మికులు ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయం తర్వాత అత్యధికంగా పేదవారు ఆధారపడి బ్రతికే రంగం ఏదైనా ఉందంటే భవన నిర్మాణ రంగం. ఆ రంగం ఊపిరిలు ఊదుకొని ఖచ్చితంగా అందరికీ అవకాశాలు దొరుకుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి ద్వారా వచ్చే సంపద మొత్తాన్ని దాచుకోవటానికే ఆయన సమయాన్ని కేటాయించాడు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడంటే బహుశా చరిత్రలో మరొక నాయకుడు ఎవరు కూడా ఇంత భయంకరమైన వంచనని క్రియేట్ చేయలేడు. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కూరగాయల కొట్టు దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంది. పేటిఎం ద్వారా, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మద్యం దుకాణాల్లో అంతా క్యాష్ పేమెంటే. ఇంకా కుదరలేదు. ఇసుక దగ్గర కూడా అదే పెట్టేవాళ్ళు, కానీ కొంత రసీదులు పెట్టారు. శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లు ఇసుకని, ఖనిజాలని తవ్వుకున్నారు, కానీ ఆ సేనరైజ్ని ప్రభుత్వానికి చెల్లించే బకాయిలు మాత్రం అంతే ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అధికారుల్ని, జగన్మోహన్ రెడ్డితో పాటు పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి ముక్కుబిండి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వసూలు చేస్తుంది. 50,000 ఉన్న లారీ ఈరోజు 10,000కి చేరుతుందంటే 40,000 రూపాయలు ఆదాయం ఇచ్చినట్టు ఈ బిల్డర్స్కి. అదేవిధంగా కట్టుకునే సామాన్యంగా ఉండే సామాన్య ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి తక్కువ, అంటే ఒక ట్రాక్టర్ ఇంటికి తెచ్చుకోవాలంటే 2,500, ఆయన లారీ తెచ్చుకోవాలంటే 10,000 రూపాయలు. ఇప్పుడే చూసాం, సార్ కూడా చూపించారు, 7,600కి 20 టన్నుల లారీ 7,600కి వస్తుంది. మరి అక్కడే చాలా ప్రజలందరికీ కూడా ఆదాయం మిగిలింది. తద్వారా అభివృద్ధి చెందినట్టే.
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయటాన్ని హర్షిస్తూ పట్నం బజార్లో సంబరాలు జరిపారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. గత వైసీపీ పాలనలో ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డెక్కారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఉచిత ఇసుక విధానం అమలు చేసి ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. అంటే రాష్ట్రంలో ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల కార్మికులు గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి కార్మికులు, ప్లంబర్లు కానీ, పెయింటర్లు కానీ, తాపీ మేస్త్రులు కానీ, అలాగే అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఎవరైతే పొద్దున్నే లేచి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి సెంటర్కి వస్తే వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ముందుకు సాగేటువంటి విధంగా పాలసీ తీసుకొని ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అమరావతి రాజధాని రైతుల ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. లక్ష్మీపురంలో ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. అమరావతి ఉద్యమంలోనే కాకుండా గత 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై సిపిఐ అలుపెరగని పోరాటం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బిందువుగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముప్పాల నాగేశ్వరరావు కోరారు. మరి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలన్నిటికీ కూడా వారు కలిసి చెప్పడము అభినందించదగిన విషయము. దీన్ని అమరావతిని దాని నిర్మాణానికి కావలసినటువంటి కృషిలో ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాలకి సిపిఐ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్భాటాలతో కూడిన ప్రతిదానికి అమరావతి పేరు అనేది కాకుండా అమరావతి ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకి కేంద్ర బిందువు అనేటువంటి ఒక అంశాన్ని గమనంలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అన్ని జిల్లాలకి కలిసి వచ్చేటట్టు అమరావతి విస్తరణ తోడ్పేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఉచిత ఇసుక హామీని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. ఇసుక ఉచితంగా పంపిణీ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోసయ్య, భవానీ, పోసల శ్రీను, శ్రావణకుమారి, చింతకాయల సాయి తదితరులు పాల్గొన్నారు. సహజ వనరులైనటువంటి ఇసుకని పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నేపథ్యంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల లక్షలాది మంది పేదల బ్రతుకుల్లో ఈ రోజున పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 2019లో ఇసుకని ఒక ఆదాయ వనరుగా చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదన తెచ్చుకున్నారు అక్రమంగా. అదేవిధంగా ఇసుకని సరఫరా చేయకుండా మొదటి 6 నెలల్లో దాదాపు 138 మంది భవన నిర్మాణ కార్మికుల చావుకు కారణమైనటువంటి వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పాత ఓపీ వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ₹1,00,000 విలువ గల సిమెంట్ బల్లలను తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ₹1 కోటి విరాళాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డయేరియా కేసుల విషయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎంతో చొరవ తీసుకోవడం వల్ల రోగుల ప్రాణాలను కాపాడగలిగామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్ష కార్యదర్శులు గాలి సుబ్బారావు, పివి సత్యనారాయణ, చదలవాడ రఘు, ఎల్ చంద్రశేఖరన్, కెవి భాస్కర్రావు, జగదీష్, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత, ఎం శ్రీనివాసరావు, బ్రహ్మం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హాస్పిటల్స్ ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. కొత్త హాస్పిటల్స్ వస్తున్నప్పుడు కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఎప్పుడు కూడా ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రతిరోజు కూడా
నిన్న 1000 కోటి ఉంటే ఈరోజు 1100 అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అనుభూతులైనటువంటి డాక్టర్స్ ఉండడం, ఒక మెడికల్ టీమ్ ఉండడం, దాంతో పాటు ప్రభుత్వం కూడా ఇటువంటి హాస్పిటల్స్ మీద అనేక రకాలుగా శ్రద్ధ వహిస్తూ కొత్త అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్తో పాటు ఈరోజు ఇప్పుడే చెప్పడం జరిగింది. రోటరీ క్లబ్ వారు ఈరోజు ఏదో బెంచెస్ 1 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి బెంచెసే కాకుండా గతంలో కూడా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి గాంధీ పార్క్ వద్ద నిర్మిస్తున్న బస్ బే వద్ద ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు. నగరంలో కనీసం ఆర్టీసీ బస్సులు లేకపోయినప్పటికీ బస్పై నిర్మించడానికి నగరపాలక సంస్థ అధికారులు పర్మిషన్ ఇవ్వడం, అలాగే గతంలో నిర్మించిన బస్ షెల్టర్లను తొలగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. అలాగే స్థానికంగా గాంధీ పార్క్ వద్ద వివిధ వృత్తులలో జీవనం కొనసాగించుకుంటున్న వారందరూ జీవనోపాధి కోల్పోతున్నారని, కనుక అవసరం లేని బస్పేలను నిలుపుదల చేయాలని, ఇప్పటికే స్థానికులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే విధించిందని తెలిపారు. అలాగే గాంధీ పార్కును నూతన హంగులతో ప్రారంభించిన తర్వాత అక్కడ పార్కింగ్ స్థలం లేని పరిస్థితి అని తెలిపారు. బస్పై నిర్మాణాన్ని చేపట్టడం అధికారులు కాసుల కక్కుర్తికి నిదర్శనమని అన్నారు. వెంటనే బస్పై అనుమతులను రద్దు చేయాలని, లేని పక్షంలో నగర వ్యాప్తిత ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. చిరు వ్యాపారులైనటువంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నటువంటి చిరు వ్యాపారానికి సంబంధించి చెరుకు రసాలు కానివ్వండి, జీవనం కొనసాగిస్తున్న అందరూ కూడా ఇవాళ రోడ్డు పడే పరిస్థితుంది. కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని, ఇది నగర ఉద్యమంగా కాకముందే 20 బస్సులని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనగాని సత్యప్రసాద్ ని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. రేపు ఉదయం జేకేసీ కాలేజ్ రోడ్, ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో 33 kV చెట్లు తొలగించడం కారణంగా ఉదయం 8:30 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, కావున ప్రజలు గమనించి సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంని పూర్తిగా నాశనం చేసిందని మండిపాటు. ప్రజా దర్బార్తో నూతన ఒరవడిని సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆప్యాయంగా పలకరిస్తూ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కరిస్తామని భరోసా. ఉచిత ఇసుక విధానం సాహసోపేతమైన నిర్ణయం. భవన నిర్మాణ కార్మికులతో సంబరాలు జరిపిన ఎమ్మెల్యేలు. ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటు. రాజధాని నిర్మాణం జరిగి ఉంటే సంపద సృష్టి జరిగేదన్న సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.